నమస్తే. ఈ సంవత్సరం ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం కలిగి వర్షాలు రాక పత్తి పంట గానీ, వరి పంట గానీ వేయక బీట్లో పోతున్నాయి భూములు. ఇలాంటి సందర్భంలో మా రైతులను ఆదుకోండి అని చెప్పేసి మాజీ సర్పంచ్ గారు ఒకరు చెన్నూరు నుండి చెప్తా ఉన్నారు. చూడండి వారు ఏమంటా ఉన్నారో ఒకసారి వారి మాటల్లో విందాం. వారేమంటా ఉన్నారు. నా పేరు ఆలత్ ప్రవీణ్ కుమార్ నాయక్, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ నంబడిపల్లి గ్రామం. ఏదైతే గత నెలన్నర నుంచి వర్షం కురవట్లేదు. ఎల్నినో ప్రభావం వల్ల మరియు రైతులు బాగా నష్టపోతున్నారు. మరి దీనికి ప్రభుత్వం ఆదుకోవాలి. రైతులను, పత్తి రైతులను కావచ్చు, ఏదైతే రైతులు పంట వేసిందో ప్రతి పంటకి రైతులు ఎవరైతే నష్టపోతున్నారో ఆ రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలి. మరియు మొన్నట్లో చూసుకున్నట్టయితే రీసెంట్గా హరీష్ రావు గారు మరియు మా బీఆర్ఎస్ పార్టీ బృందం కూడా చెప్పింది, రైతులకి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వమంటే రైతులు బాగుపడతారు. ఎల్నినో ప్రభావంలో నీళ్లు కురవడం లేదు కాబట్టి కాళేశ్వరం నీళ్ళు ఇవ్వమని బీఆర్ఎస్ నాయకులు చెప్తే, మా హరీష్ రావు గారు చెప్తే, మరియు మా బీఆర్ఎస్ నాయకులకి పోసి రక్తం చల్లితే పంటలు పండుతున్నారు. మరియు తెలంగాణ భవన్ స్థాయిగా మరియు మా నాయకులు అందరు రక్తం తీసి రక్తం ఇస్తాం కాబట్టి రైతులకు నీళ్ళు చూపెట్టి ఎందుకు ఇంత ఘోరంగా రైతుల మీద కక్ష చూపుతున్నావో ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను చూసి ఆదుకోవాలి. పత్తి రైతులు చాలా నష్టపోతారు. ఎల్నినో ప్రభావం వల్ల వర్షం వత్తలేదు కాబట్టి ఇక మాకు పత్తి పంటకు కానీ, రైతులకు వరి పంటలకు కానీ నీళ్లు సరిపోతలేవు. ఇక ప్రభుత్వం ఇప్పటికైనా నీళ్లు వదిలి మా పంటల్ని కాపాడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రజలకు అండగా ఉండాలి అని అన్నారు. ఇక గట్లనే మొన్నటి రోజున రేవంత్ రెడ్డి, కేటీఆర్ల రక్తం చల్లితే పంటలు పండుతాయి అన్నారు కదా. మేము రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా రక్తం పొదమని పండిస్తానన్నావు కదా, మేము రక్తం ఇస్తాం. కానీ నువ్వైతే నీళ్ళు వదిలి పంటలు పండించు సారు. మేము హరీష్ రావు గారు మా సారు రక్తం ఇస్తానన్నారు. మేము సార్తో ఏకీభవించి మీకు రక్తం ఇస్తాం. మాకైతే పంటలు పండడానికి నీళ్ళు ఇవ్వండి సారు అన్నారు. రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రక్తాన్ని చల్లితే తప్ప పంటలు రావు, ఆ రక్తాన్ని చల్లడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హరీష్ రావు గారు అన్నారు. వారి మాటలకు ఏకీభవిస్తూ మా రైతుల్ని, మా ప్రజల్ని ఆదుకోవాలంటూ వానికి విన్నవించుకుంటా ఉన్నారు చెన్నూరు వాస్తవ్యం. చూస్తామండి SSG న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.